పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎన్నికలలో చిత్తుగా ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపునిచ్చాయి. గురువారం రాజమహేంద్రవరం రివర్ బే హోటల్లోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచుల గ్రామ సమస్యలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, జనసేన నాయకులు ఉప్పులూరి బాబ్జీ, బీజేపీ నాయకులు పరిమి రాధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగబత్తుల శాంతి కుమారి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పాలడుగుల లక్ష్మణరావు, రాష్ట్ర నాయకులు జయరావు, బుల్లిరాజు, ఆర్ రమేష్, డి ప్రభాత్, జల్లి బాలరాజు, సలాది బుచ్చిరాజు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. తెలియజేయవలసిందిగా కోరుతూ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుకోవాలి. ఈ పని గుర్తించే పంచాయతీరాజ్ సర్పంచుల సంఘాలు మొన్న అమరావతి జరిగింది. ఆయన కూడా చక్కగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన 6 రోజుల్లో మీకు దీనిపైన మీకు అప్పచెప్తాం, గ్రామీణ ప్రజలకి అన్యాయం చేయకూడదని చెప్పి ఆయన చెప్పారు. రోజు నుంచి ఆయన దిగబోయే ముందు రోజు వరకు కూడా ఇదే రకమైనటువంటి మన సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు కూడా ఉద్యమాలు నడుపుకుంటూ అడ్డుకుంటుంది. స్థాయిలో కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ఈ అఖిలపక్ష సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని ముఖ్యమైనటువంటి కారణం ఈ పంచాయతీల సమస్యల పైన, గ్రామాల సమస్యల పైన, ఈ సమస్యలకి రాబోయే ఎన్నికల్లో మీరు విడుదల చేసేటటువంటి అంశాలు చేర్చవలసిందిగా మేము ఈ సందర్భంగా ఈ అఖిలపక్ష తెలుపుతామని తెలియజేసినందుకు వారికి కృతజ్ఞతలు. ఈ రోజున రాజమండ్రిలో అఖిలపక్ష సమావేశం పంచాయతీరాజ్ ఛాంబర్, మా ఆంధ్రప్రదేశ్ ఈ అఖిలపక్ష సమావేశం రాజమండ్రిలో ఇవాళ రాష్ట్రంలో గ్రామీణ ప్రజల యొక్క దారుణంగా ఉంది. పంచారెడ్డి గారు భ్రష్టు పట్టించి ఇవాళ గ్రామాల్లో పనులు చేయలేక, బిల్లులు కాక, వడ్డీలు కట్టలేక ఆ అప్పులు చేసుకోవటం జరుగుతుంది. అంటే గ్రామీణ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్ లేదు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు వస్తే మా గ్రామ పంచాయతీ ఒక్క పైసా ఇవ్వలేను 5 సంవత్సరాల్లో ఒక్క గ్రామ పంచాయతీకి కానీ రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం కోసం గ్రామీణ ఆ రకంగా 14 కోట్లు, అలాగే కోట్ల రూపాయలు స్వచ్ఛ భారత్ నిధులు, ఇలా అనేక ఈ 5 సంవత్సరాల సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి ప్రజల యొక్క నిధుల్ని మోహన్ రెడ్డి గారు దొంగి వాటిని దారి మళ్లించి వాడుకోవటం జరిగింది. ఈ సంవత్సరాల్లో సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు అనేక ఈ నేపథ్యం ఎన్నికల్లో మా గ్రామీణ ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టామో ఆ రాబోయే అసెంబ్లీ రాజకీయ పార్టీల వైఖరి ఏమిటి, సమస్యల పైన, ఈ డిమాండ్ల పైన రాబోయే ఎన్నికల్లో వాళ్ళన్ని రాజకీయ పార్టీ, సిపిఎం, వైఎస్ఆర్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మేనెట్టిన పదాల వైఖరి ఏమిటో ఇదిగా ఈ యొక్క అఖిలపక్ష సంధి ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకు సిపి పార్టీని ఓడిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు న్యాయంలో జగన్మోహన్ పంపించవలసిందిగా
ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో మీ రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల కోసం మీ డిమాండ్ ఈ రోజు అఖిలపక్షం ఏర్పాటు చేయడం ఉంది. రాబంతకాలం మాకు సర్పంచులకి ఒక గౌరవం ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని దించడానికి మేమందరం కూడా సర్పంచులకి ఏ ప్రభుత్వం అయితే అధికారాలు ఇస్తారో ఆ ప్రభుత్వాన్ని గడ్డిపై ఎక్కించడానికి మా సమస్యలు మాకు సర్పంచులే కాదు గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరి సమస్యలు